ఆనందించండి. నువ్వు ప్రభువును ఆనందించినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి నమ్మాలి. ట్రస్ట్ ఇన్ గాడ్. నువ్వు దేవుణ్ణి నమ్మాలి. రెండోది అంటున్న మాట ఏంటో తెలుసా? నువ్వు దేవుని యొక్క గ్రంథాన్ని ఆస్వాదించాలి. ఏం చేయాలి తెలుసా? నువ్వు దేవుని యొక్క గ్రంథాన్ని ఆస్వాదించాలి. దేవుని యొక్క గ్రంథము ఆస్వాదించడం అంటే మనకేంటో తెలిస్తే, దేవుని యొక్క వాక్యం చదివితే మనకి ఏం రావాలి తెలుసా? సంతోషం రావాలి. ఏం రావాలి? మన దేవునికి వాక్యం చదవడం వల్ల మనకి ఏం రావాలి తెలుసా? సంతోషం రావాలి. ఎందుకంటే నాకు సంతోషం రావట్లేదంటే, నువ్వు దేవుని గ్రంథాన్ని నువ్వు దివారాత్రము దానిని ధ్యానించట్లే. దేవునికి గ్రంథాన్ని నువ్వేం చేయాలి తెలుసా? చదవాలి. దాన్ని ఓపెన్ చేయాలి. ఈ గ్రంథం నీకేం చేస్తుంది తెలుసా? నిన్ను మోస్తుంది. నీ స్థితులు బాగోలేనప్పుడు ఈ గ్రంథం నిన్ను మోసే రీతిగా చేస్తుంది. నిన్ను విడిచిపెట్టేది కాదు. ఈ వాక్యం నీకేమిస్తుంది తెలుసా? ఆనందం ఇస్తుందంట. ఈ ఆనందం కూడా ఎలాంటిది తెలుసా? నిత్య ఆనందం అంట. మీరు గమనించండి, ఒబేదేదు గృహంలో మనం చూసినట్లయితే ఆ గృహం ఆనందంగా ఉందంట. ఈ ఆనందం చూసి దావీదు కూడా అన్నాడంట, నాకు కూడా సంతోషం కావాలి. దేవుని యొక్క గ్రంథాన్ని నువ్వు ఆస్వాదించకపోతే, దేవుని యొక్క వాక్యం నువ్వు ఎప్పుడైతే నీ గృహం నుంచి వెళ్ళిపోతుందో, నీ కుటుంబంలో ఏం పోగొట్టుకుంటావు తెలుసా? సమాధానం పోగొట్టుకుంటావు. ఒబేదెము గృహం అంట సమాధానంగా ఉందంట. ఎందుకంటే